వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీపీఆర్, మీ అందరూ తెలిసే ఉంటుంది. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తమిళలో చూసే వచ్చుంటారు. విజయవాడలో పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతాం అనమాట. మనం ఇప్పుడు మమ్మీ వాళ్ళు అందరూ అయితే కిందకైతే వెళ్ళిపోయారు, కార్లో అయితే వెళ్తున్నాం. మనం కూడా ఇప్పుడు కిందకి వెళ్దాం పదండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. చలో కిందకైతే వచ్చేసాం అనమాట. మా మామయ్య కార్ అయితే తీస్తున్నాడు. గుద్దేస్తున్నాడు నన్ను. ఇది చూడండి, ఇదే అనమాట మా కారు. ఇప్పుడు కిందకైతే దింపుతున్నాం అనమాట. ఇలా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంక ఇలా చాలాసేపటి తర్వాత అయితే మనం ఎగ్జిబిషన్కి అయితే చేరుకున్నాం. మొత్తానికి చూసారు కదా, అదే అనమాట కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. మనం ఇంకా టికెట్స్ కూడా అయితే తీసుకున్నాం. టికెట్స్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 120 రూపీస్ అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ ముందు ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ అంతా బైక్ పార్కింగ్, అటు గ్రౌండ్లో అయితే కార్ పార్కింగ్ అనమాట. అక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. సో ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి 4 to 10 PM అనమాట. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు అయితే ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ అయితే మంచుకొండలో నుంచి వెళ్తున్నట్టు బాగా పెట్టారు. మంచుకొండలు ఉంటాయి కదా, దాంట్లో నుంచి వెళ్తున్నట్టు బాగా పెట్టారనమాట. చూసారు కదా, వెనకాలంతా ఒక పెద్ద గుహలాగా అయితే ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడైతే ఇలా ఉంటుంది అనమాట. వెల్కమ్ కాశ్మీర్ జలకన్య అని, విజయవాడ ఎక్స్పోర్ట్ 2025 అని అది అలా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు దీని చూసారా, దీని లోపల నుంచి అలా వెళ్తే ఇప్పుడు మనకైతే లోపలికైతే ఎంటర్ అవుతాం. అండ్ ఇటు ఎంటర్ అవ్వగానే ఇక చల్లగా ఏసీ అయితే పెట్టారనమాట. విజయవాడ నుంచి కాశ్మీర్ వచ్చేసినట్టు ఉండదన్నమాట నడుచుకుని, అంత బాగుంది లోపల ఏసీ అవంతా. ఇంకా లోపల ఇంకా సీనరీ చూసుకున్నట్టయితే చూడండి, ఇంకా మంచు పడుతున్నట్టు ఇల్లులు అవన్నీ ఎలా క్రియేట్ చేసి పెట్టారో చూడండి. ఆ హౌస్ చూడండి, ఇవన్నీ జనాలు కూడా చాలా బాగానే వచ్చారు ఇవాళ. అండ్ ఇక్కడ మీరు వాటర్ ఫాల్స్ కూడా చూడవచ్చు. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూసారా. అండ్ ఇదంతా కాశ్మీర్లో ఉన్నట్టయితే ఉంటుంది అనమాట. హౌసెస్ అయితే బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ మధ్యలో చిన్న లేక్ లాగా ఇది కూడా పెట్టారు. ఆ హౌసెస్ చూసారా, చాలా అంటే చాలా హౌసెస్ ఉన్నాయి. అందరూ ఫోటోలు వీడియోలు దిగుతున్నారు చక్కగా హౌసెస్ దగ్గర. ఇదిగోండి లేక్ అదే అనమాట. మనం కూడా ఈ హౌస్ దగ్గర చిన్న ఫోటోలు అయితే దిగాం. సో ఇంకా చూసాం కదా, ఇలా అయితే ఉంటుంది అనమాట మొత్తం. అందరూ చూడండి ఎలా ఫోటోలు దిగుతున్నారో. అన్నోళ్ళు అందరూ మంచిగా ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు లోపలికి వచ్చి. అక్కడ మీకు అక్కడ బ్రిడ్జ్ అయితే ఒకటి కనిపిస్తుంది చూసారు. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తే అటు సైడ్ అయితే జలకన్యలు ఉంటారనమాట. ఇప్పుడు మనం జలకన్యలు చూడవచ్చు. ఇదిగోండి ఆ బ్రిడ్జే. ఇప్పుడు మనం బ్రిడ్జ్ దాటి ఆ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అప్పుడు కనిపిస్తారు మనకి. వెళ్దాం. చూసారు కదా, ఇలా దానిలో నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టయితే అక్కడ చూసారు కదా, అక్కడ వాటర్ లాగా కనబడుతున్నాయి చూసారు కదా, అక్కడ ట్యాంక్స్లో వాటర్స్ లాగా. సో అక్కడే జలకన్యలు అయితే ఉంటారనమాట. అక్కడ జనాల క్రౌడ్ కూడా ఉంది దగ్గరలో. చూసారు కదా, జలకన్య అయితే చూసాం మనం మొత్తానికి. చూసారు కదా, జలకన్యలు వాటర్లో ఎలా సర్కస్ అయితే చేస్తున్నారు. అదిగోండి ఈవిడే అనమాట జలకన్య. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు అయితే వచ్చారనమాట. జలకన్య చిన్నపిల్లలతో ఆడుకుంటూ బాగా పలకరిస్తుంది. చూసారు కదా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో మనల్ని. అదిగోండి చూడండి, చిన్నపిల్లలకి హాయ్ చెప్తుంది. హార్ట్ షేప్స్ అయితే ఇస్తుంది అనమాట చిన్నపిల్లలకి. అండ్ ఫ్లయింగ్ కిస్టులు కూడా ఇస్తుంది. జలకన్య ఇంకా బాయ్ చెప్తుంది మరి. ఇలా కుసేపు ఇలా వాటర్లో ఉన్నప్పుడు ఊపిరి బిగబట్టుకుని ఉంటారు కదా, అలా కుసేపు వాటర్లో ఉన్నప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ అయితే పీల్చుకుని వస్తుంది అనమాట. మళ్ళీ చూడండి, ఇప్పుడు పైన ఆక్సిజన్ అయితే తీసుకుంటున్నారు కదా, ఆక్సిజన్ అయితే తీసుకుని మళ్ళీ కిందకైతే వచ్చిద్ది అనమాట. కిందకు వచ్చి బాయ్ చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్తుంది అనమాట. అటు సైడ్ వెళ్ళి ఇంకా అటు సైడ్ కొంచెంసేపు జనాలను అయితే ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈసారి ఇద్దరు జలకన్యలు అయితే వచ్చారనమాట. ఇంకొక ఆవిడ కూడా అయితే వచ్చిందనమాట వాటర్లోకి. అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ జనాలను కూడా ఎంటర్టైన్ చేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చారనమాట. అదిగోండి ఇద్దరు చూడండి స్విమ్మింగ్ చేసుకుంటే ఎలా వస్తున్నారు. వాటర్లో ఇద్దరు వచ్చారు ఇప్పుడు.
అదండి వచ్చి రాగానే ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేస్తుంది జలకన్య. మన పైకి వెళ్ళి ఆక్సిజన్ అయితే పీల్చుకుని మళ్ళీ వచ్చిందనమాట కిందకే. ఇప్పుడు మనం చూసి మనకైతే ఒక హార్ట్ అయితే ఇచ్చిందనమాట. మనం అలా చేయి పెడితే మనకు కూడా హార్ట్ అయితే ఒకటి ఇచ్చింది, ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. చూసారు కదా, మన యూట్యూబ్ ఛానల్కి హాయ్ కూడా చెప్పింది. సో చూసారు కదా, ఇదనమాట జలకన్యలు అయితే. అండ్ ఇటు నుంచి అటు సైడ్ వెళ్తే ఇంకా ఎగ్జిబిషన్ అయితే వచ్చింది అనమాట. చూసారు కదా మన ఎగ్జిబిషన్ అదే అనమాట. అండ్ ఇక్కడ సైడ్ యానిమల్స్ కూడా పెట్టారు, కాశ్మీర్ యానిమల్స్, కాశ్మీర్లో ఉండేవి. మన యానిమల్స్ అయితే చూద్దాం. చూడండి ఇక్కడ అన్ని బొమ్మలు అనమాట, ఆస్ట్రిచ్, ప్యారెట్స్ అండ్ కాశ్మీర్లో కనిపించే యానిమల్స్ అన్నీ అయితే పెట్టారు. చూడండి చిన్న చిన్న ప్యారెట్స్ లాగా అయితే ఉన్నాయి ఇవి. అటు చూసుకుంటే ఇవైతే కోళ్ళలాగా ఉన్నాయి అనమాట. మరి ఇంకేంటి ఏమిటో ఇవి నాకైతే పేర్లు తెలియదు. ఇక్కడ పేర్లు కూడా పెట్టలేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇదో పావురం టైప్లో ఉందన్నమాట. ఇది చూసారా ప్యారెట్స్ అయితే ఉన్నాయి, కలర్స్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ కాశ్మీర్ కోళ్ళు అనమాట, పుంజులు అవి. అది చూసారా ఎంత ఉన్నాయో అసలు, వాటి కాళ్ళు అవి బొచ్చు చాలా ఉందన్నమాట. ఇది వచ్చేసి టాకింగ్ ప్యారెట్స్ అంటారు కదా, అవి అనమాట ఇవి. ఇది చూడండి చిన్న చిన్న చిలుకలు అనమాట. అంటే మామూలుగా దీని పేరైతే నాకు తెలియదు, మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఇది చూడండి చిన్న చిన్న పక్షులలాగా అయితే ఉంది. అక్కడ ఇంకా మెయిన్ ఐటమ్ వచ్చేసి ఆస్ట్రిచ్ అనమాట. కాశ్మీర్లో బాగా కనిపించే ఆస్ట్రిచ్ అయితే పెట్టారు ఇక్కడ. చూసారు కదా ఆస్ట్రిచ్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా హైట్ ఉంది. దాని కాళ్ళు చూసారు ఎలా ఉన్నాయో. అక్కడ ఒక అబ్బాయిని అయితే కరిచేసింది అనమాట. ఇంకా అబ్బాయి దాని దగ్గరికి కూడా వెళ్ళట్లేదు, పొడుస్తుంది ఏళ్ళు లోపల పెడితే. అండ్ ఇక్కడ డక్స్ అయితే ఉన్నాయి కొంచెం. సో చూసారు కదా ఇవన్నీ యానిమల్స్ అనమాట. మీరు వస్తే కానీ తీరిగ్గా మొత్తం యానిమల్స్ అన్నీ రౌండ్ వేసుకుంటూ మొత్తం చూడవచ్చు అనమాట. అండ్ ఈయన దగ్గర చూస్తే ఇక్కడ పాము కూడా ఉంది, మేము చూసుకోవాలా ఫస్ట్. 9 రియల్ స్నేక్ ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట. అదేం కదలట్లా, అలా సైలెంట్గా కూర్చుంది. ఇంక అటు నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇంకెలా ఎగ్జిబిషన్ షాపింగ్ మాల్స్ అయితే కనబడతాయి మీకు. చూసారు కదా లేడీస్కి కావాల్సినవి, బాయ్స్కి కావాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. లేదా మధ్యలో బొమ్మలు కూడా ఉన్నాయి. చూసారు కదా కీ చైన్స్ అయితే చాలా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి కీ చైన్స్. చాలా స్టాల్స్ ఉన్నాయి. చూసారు కదా ఇలా మనకి కీ చైన్స్ అంటే కీ చైన్ మీద పేరు రాసేస్తే ఇస్తారనమాట, నేమ్స్. అలా చాలా ఉన్నాయి. అంటే తినడానికి కూడా చాక్లెట్ ఫౌంటైన్లు, అలాంటి చాక్లెట్ ఫౌంటైన్స్, పీచ్ మిఠాయి ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసేస్తున్నారు, ఎందుకంటే అక్కడ లేడీస్ షాపింగ్ కదా, ఈ షాపింగ్ చేసేస్తారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అయితే స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి చుట్టూ మొత్తం స్టాల్సే. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ డ్రింక్స్ అయితే ఉంటాయి అనమాట. సో గోలీ సోడాలు అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అన్ని బట్టలు అనమాట. ఇక్కడ క్లాత్స్ అయితే ఉంటాయి, బట్టలు అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇవన్నీ బట్టల షాప్స్. ఇదిగోండి ఇక్కడ చూస్తే సైడ్లో మీకు కొంచెం బుక్ షాప్ కూడా కనబడిద్ది. నేనైతే ఏ షాప్లోకి వెళ్ళి చూపించలేదు, ఈ బుక్ షాప్లోకి ఎందుకు వచ్చి చూపిస్తాను అంటారా. ఈ బుక్స్ ఒకటి ఇక్కడ 3D బుక్ అయితే ఒకటి ఉందన్నమాట. అంటే అది అలా ఓపెన్ చేసేటప్పుడు 3D అంటే అక్కడ సీన్ బట్టి అక్కడ బొమ్మలు అయితే వస్తున్నాయి అలా ఓపెన్ చేస్తున్నప్పుడు. చూసారు కదా అలా యానిమల్స్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం. డైనోసార్ది అది కూడా అలా డైనోసార్ బొమ్మలు అయితే వస్తున్నాయి. అదే దాన్ని అలా ఓపెన్ చేస్తున్నప్పుడు అలా డైనోసార్ బొమ్మలు అయితే వస్తున్నాయి అలా, అందుకే చూపించాయి. కానీ ఇక్కడ మాత్రం చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి పనికొచ్చే అన్ని బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి కుప్పలుగా. మీరు ఒకసారి వస్తే మీ బుక్స్ కూడా చూసుకుని మీకు బుక్స్ లవర్ అయితే బుక్స్ కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. చూసారు కదా చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వస్తే గేమ్స్ అనమాట. అక్కడ చూసారుగా యాచరీ గేమ్ అయితే పెట్టారు. అండ్ కొంచెం అటు ముందుకెళ్తే ఎగ్జిబిషనే. అండ్ ఇక్కడ చూసారుగా యాచరీ గేమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రింగ్స్ గేమ్, మనకు తెలిసిందే ఇది, రింగ్స్ వేయడమే, అది పడవ పెట్టవు. ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే ఇంకా తినేవి అయితే ఉన్నాయన్నమాట. పెద్ద ఇదిగా తినేవి అయితే ఉన్నాయి, పెద్ద స్టాల్. అంటే చాట్, పానీపూరి అన్నీ అమ్ముతున్నారు. ఇంకా మన ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చేస్తే ఇక్కడ మనకి జెయింట్ వీల్ చూడవచ్చు, పక్కన అదేంటి జార్డు బల్ల చూడవచ్చు, జారిపోతూ ఉంటుంది కదా అది. అండ్ ఇక చిన్నపిల్లలు ఎక్కేవి, పెద్దోళ్ళు ఎక్కేవి చాలా ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్స్ చెప్పాలంటే అసలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు మనకి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆకలి వేసినప్పుడు సరదాగా కొనుక్కొని తినేయచ్చు. నేను చిన్నపిల్లలు ఎక్కి ఆ రైడ్ చూసారు కదా, ఈ రైడ్ ఎక్కిన వాళ్ళు దిగాక మళ్ళీ ఎలా ఉంటారో నాకేది తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, వామ్మో. అందుకే నేను అది ఎక్కలేదు అనమాట. నేను కొలంబస్ అయితే ఎక్కాను. కొలంబస్ వచ్చేసి పక్కనే ఉంది చూసారా. నేను ఎక్కినప్పుడైతే వీడియో తెలియదు ఎవరో, ఎందుకంటే అందరూ ఎక్కేస్తాం కాబట్టి. అది కొలంబస్ అయితే చాలా హైట్ లేపాడు, ఫోన్ ఎక్కడ పడిపోద్దా అని వీడియో తీయలేదు నేను. అండ్ అక్కడ పక్కన చూసుకున్నట్టయితే మీకు ఒక టాప్ స్పిన్ అది కనపడుతుంది చూసారా, 360 degrees తిరుగుతుంది. అది టాప్ స్పిన్ అంట. మరి టాప్ స్పిన్ అంటారో ఏమంటారో తెలియదు మరి నాకు. అది 360 degrees అయితే తిరుగుతుంది. దాని లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందో మరి.
ఇంకా చూస్తే జెయింట్ వీల్ కనబడుతుంది కదా. జెయింట్ వీల్ కలర్ లైటింగ్స్ అయితే బాగా పెట్టారనమాట. దగ్గర నుంచి చూస్తుంటే మంచి అట్రాక్షన్గా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు జంప్ చేస్తారు కదా, అది కూడా ఉంది. ట్రాంపోలిన్ ఏదో అంటారు కదా, అది కూడా అయితే ఉంది ఇక్కడ. సో ఇదంతా ఫుడ్ స్టాల్స్ అండ్ గేమ్స్ అనమాట. గేమ్స్ అంటే రైడ్స్ ఎక్కే రైడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు ఒకటి ఫుడ్ స్టాల్ అయితే కనపడుతుంది కదా పెద్దగా. మేము కూడా అక్కడైతే తినేసాం అనమాట. ఫ్రైడ్ రైస్ అయితే తినేసాం. సో ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తినేసి సో ఇంకా మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో చూసారు కదా, ఇదే మొత్తం ఎగ్జిబిషను. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిందనమాట ఇప్పుడైతే. A few moments later. ఇక మేము చూస్తే మా దారిలో వెళ్తూ ఆకలేస్తుంది అనేసి ఇక్కడ బిఆర్టీఎస్ రోడ్లో ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. ఫుడ్ కోర్ట్ చూసారు కదా, అక్కడికైతే ఆగామని తిందామని. అలా టైం చూసుకున్నట్టయితే 10:52 అయితే అయిందనమాట. అంటే 11 అవుతుంది టైం అయితే చాలా అయింది కదా. ఇంక ఫుడ్ స్టాల్స్ కూడా 11 వరకే ఉంటాయి. ఏమన్నా తిందాం అనేసి అయితే వెళ్తున్నాం. అంటే ఐస్ క్రీమ్ లాంటి జ్యూస్ లాంటిది కానీ ఏమన్నా. ఇక్కడ ఫలూదా షాప్ ఉందన్నమాట. దాంట్లో ఆ ఫలూదా షాప్లోకి వెళ్ళి ఒక ఫలూదా అయితే తీసుకున్నాం. మా మావయ్య నేను ఆ ఫలూదా తినేసి ఫుల్గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూసారు కదా గైస్, ఇదనమాట ఇవాళ జలకన్న ఎగ్జిబిషన్. మేమైతే తిరిగి ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఎగ్జిబిషన్ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మనం. ఉంటా.